సంకల్పమై ముంచుకు వచ్చే ముచ్చుకు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఉదయం 8 గంటలు. జయ 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 హే జయ హే అత్తమ్మ అల్లుడు వారం రోజులు సంది ఆగమాగం చెప్తుందంటే ఆడ కోని కోసేది ఉంది ఇటు గుర్రం కోసేది ఉందని అన్ని దేవుళ్ళకి చెప్పిత్తివి. దాని తర్వాత ఇంకా గట్లనే ఉంది. నాకేం అర్థమైతలేదు. రాత్రి నన్ను సంపనికి వచ్చింది. ఏం చెప్పాలో దయ్యం పట్టిందా నాన్న, ఏమైందో అర్థమైతలేదు. నేను మాట్లాడితే ఎట్ట కోపానికి చూస్తాను తెలుసా. అడగాల మరి అడుగు నువ్వు అడుగు. జయ జయ ఏమైంది? అబ్బో జయ ఏమైంది? అబ్బో ఏమైంది? మూగ దయ్యం వల్ల కూర్చున్నావు. దయ్యం పట్టింది దీనికి. అబ్బో కొట్టిపోతుంది అల్లుడు. ఎటు పోతున్నావే? ఎటు పోతున్నావు జయ? అయ్యా ఉరుకుతుంది అల్లుడు, పోతాంది. ఉదయం 11 గంటలు. మధ్యాహ్నం 1:30 నేను మరి అట్లా పోయేస్తా. మామ వచ్చిండు. మామ ఆకలి అవుతుంది. సరే బిడ్డ పోయేద్దాం. ఏమైంది అయ్యా? అన్నం తినవా? ఆన్లైన్ నాడు దా నాడు. ఇంతసేపు అవుతుంది అన్నం తినలేదు నాడు. పరుగులు తీ. మనమాడా ఎటు పోతున్నావు? ఆగు అడిగి పోతున్నావు, సంచి తీసుకొని పోతున్నారు. కొంచెం పోనీ సంచి తీసుకొని అడిగిపోతున్నారు అన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వేసిపోతుర్రా వేసిపోతుర్రా, నీ మొగని చెప్తుంది. యాదిగా నీ పిల్లలు మీ అల్లంతో లేచిపోతుందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూస్తుందిరా, నేను చూసిరా. ఏడ చూసినావు? నేను అమ్మ బండి మీద పోతుందిరా. బాయ్ కాడికి పోతున్నా. బండి మీద లేచిపోతుందిరా. ఏడికి బాయ్ కాడికి పోతున్నావు అంటే నేను అడిగినా. సంచి పట్టుకొని లేచిపోతుర్రు. పోరా, నిజం రా, అవ్వతారా, నిజంగా లేచిపోతుంది. ఏం చేయాలో చెప్పు స్వామి. మధ్యాహ్నం 1:30 నువ్వు చెయ్యను కూడా పని చేస్తున్నావు, అది చెయ్యకు పో. మంచి స్వామి, ఏం చేసినా నాకు అర్థమవుతలేదు. ఏం చేసినా ఏమో చెప్పిడా. ఆయన ఒకసారి మంచి చెప్తే దరిద్రం మొత్తం పోతుంది. బాగా చేస్తుంది. మా బిడ్డ గురించి చూపెట్టాలి. బాబా పెద్దగా బాబానే. నేను చెప్పినా కదా అల్లుడు, ఈయన పేరు పెద్దదని. ఇన్నేళ్ళకి రాకపోతే దేవుడా బాగా పెద్దగా ఉన్నది. ఇంకెంతసేపు అన్న ముందరికి ముంగడి వారి ఎందుకు ఎట్లా ఆపుతుర్రు? నడు నడు అవుతారు. నువ్వా బాబా అయినారా?
నువ్వు దగ్గరికి వచ్చినావు మా బాబా దగ్గరికి వచ్చినావు బాబా అడుగు చూడాలి తాడి చెట్టులో పెరిగిన మేము బాబు ఆ? ఒక్కో ఇవేందిరా ఆ? అదా నేనే బాబా అయ్యా నమస్కారం. బాబా కూసోమంటాడు చూసుడా బాబా నా పిల్లమ్ము ఆగమాగం చెప్తాంది రాత్రిపూట నన్ను బర్రెని చూపినట్టు చూపుతాంది దయ్యం వచ్చిందా దానికి ఏమైంది అర్థం అయితలేదు నాకేం కాలేదు మీకే అయింది మీరు మంచిగా ఫస్ట్ మీరు మంచిగా చూపించుకుంటే ఆ పిస పోతుంది ఆ? మాకేమైంది బాబా? ఉన్న పిస అంతా మీ దగ్గర ఉంది కానీ ఆ ఉరుకుతుంది కదా బాబా. మిమ్మల్ని చూసి ఉరుకుతుంది ఇదేంది అత్త ఈయనకు అసలు చూడొస్తుంది అంటవా వస్తుంది. అంతేనంటవా బాబా మధ్యాహ్నం మా పెళ్ళం గురించి చెప్పు బాగా సాయంత్రం 4:45 సాయంత్రం 6:15 రాత్రి 8:15 ఇది మాకు కాదు బాబా మా పెళ్ళం రాత్రి 12:15 నా పెళ్ళాన్ని మనిషి ఈ నీళ్ళలో కలిపి కాయిపీరి అయ్యో ఆయన పిస మొత్తం అవుతుంది మరి ఇంటికి పట్టేంత ఉన్నది. నీ దగ్గర రావన్నా దీనికోసం ఈ ఐడియా నాకు రాకపోయి ఇంటికాడ ఇది అయితే పులిలు వండి ఆయిలు ఆ. ఎవరు చెప్పేది తడతా అత్త అల్లుడు బాగానే చూపించుకున్నారు పంతుల దగ్గర ఏందో ఆగమాగం చెప్తుందని తెలుసుకుందామని వచ్చినాం సరే సరే ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళుడు? అట్లుంది లోకం బాబా బాబా ఇప్పుడు అత్త అల్లుడు వచ్చారు కదా వాళ్ళు ఏమడిగి తెలుసుకున్నారు మీ దగ్గర ఆ అత్త అల్లుడు వచ్చారు కదా వాళ్ళు ఏం తెలుసుకోవడానికి వచ్చారు మీ దగ్గరికి ఏం అడిగారు అంటున్నా వాళ్ళ పండ్లాము పిస పిస చెప్తుందట తెలుసుకోవడానికి వచ్చిర్రు ఇదే నాకు కావాల్సింది చూస్తా నేను ఎవరో తెలుసా నీకు బాబా ఏంటి నేను ఏం చేస్తున్నా నేనేందనేది చెప్పాలి బాబా మీరు నువ్వేందో నీకు తెలియకపోతే నాకెలా తెలుసు నేను ఎవరో తెలుసా నీకు నేను నాకు చదువు రాదు కదా చదువు రాదా నేను వారం రోజుల నుంచి నేను మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారా నేను నిన్ను మొత్తం సీసీ రికార్డులు మొత్తం ఏం లేకుండా అన్ని మొత్తం తీస్తున్నారా నేను ఏమనుకుంటున్నావు ఏ పట్రా ఏయ్ అరే రండ్రా రండ్రా ఏ అరే రారా సార్ నాకు తెలియదు సార్ నాకేం తెలియదు మనం తక్కువ మాట్లాడుతున్నాం లేదు లేదు పోవుడే సెల్లకు పోవుడే మనం మాట్లాడుతున్నాం సెల్లకు పోవుడే అట్లేం లేదు అత్తాలుడు ముచ్చట పెడితే ఏం పని మీద పెడతారో అనుకున్నా కానీ ఇట్లా నలుగుట్ల నవలపాలు చెప్తారు అనుకోలే ఊళ్ళే ఇజ్జత్ అంతా వాయే అమ్మాయి ముండా ఎట్లా చేసి పడే ఇజ్జత్ అంతా వాయే అయినా నాకు పొద్దుగాల డౌట్ వస్తూనే ఉంది వీళ్ళు ముచ్చట పెట్టంగా ఏదో గీత పని చేస్తారా అనుకున్నా కానీ ఆగం చేసిరి ఏం బతుకులో ఏమప్పో ఊళ్ళో పోతే ముఖం లేకుండా అయిపోయా నల్ల ముఖం చేసి పడేది అది దాని పడగాను నువ్వు అసలు తల్లివేనా? 6 జన్మనే పుట్టినవా నువ్వు అసలు? ఏమైందా నీకు? ఏమైందా? ఏమైంది? అల్లుడితో రంకేశం ఎత్తున్నావు, సిగ్గుందా కొంచెమన్నా? ఏం మాట్లాడుతున్నావే? నువ్వే మాట్లాడుతున్నావు. ఎట్లా అన్యాయం చేయాలనిపించింది నాకు, అది కూడా నా తల్లితో నువ్వు రంకేశం పెట్టుకుంటావా? సిగ్గులేని జన్మ. పిసలేసినాదా నీకు? మరి ఏడికి పోయారు మీరు? అరే మేము పోయింది వేరే దాడికి. మీ దయ్యం దిగాలని మేం పోయినాం. నాకే దయ్యం పుట్టిందని పుట్టలేదా? నువ్వు ఆగమాగం చేస్తలేవా రోజు?
ఊరోళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు ఎరికేనా? అసలు మీరు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? ఏమైంది గంతగానం ఎందుకు కోరుతున్నావు? అల్లుడు నేను ఇంటర్నెట్ పెట్టుకుంటే మంచి బుద్ధి చెప్పినావు. నేను కొడుకు లెక్క అనుకున్నా, కానీ అత్తని ఇట్లా తీసుకుపోతావు అని చెప్పేసి కళ్ళ కూడా. మామ ఏడికి పోయినా మామ? ఊరంతా కూడా గుర్తుంది. అది ఆగమాగం చెప్తుందని మేము చూపియనికి పోయినాం. ఏమో అల్లుడు, దానికి ఏరిక నీకే ఏరిక. ఇదో సాగా ఇదో సాగి చెప్తున్నా ఇప్పుడు దీనికి. ఏమో అల్లుడు, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఎడుతున్నావు నువ్వు? నీ నాన్న నీకు కూడా నాకు మాటలు అత్తలేవు. నిన్ను ముఖం చూస్తే రక్తం అంతా మసులుతుంది. మనసులో నా కొడుకాస ఉంటాడు, నీకు ఎట్లా బుద్ధి అవుతుంది? అవునే, కొడుకాస ఉంటాడు, నీకు ఎట్లా పోబుద్ధి అయితే? ఒక తల్లి గారి అడుగుతున్నా చూసినావా? నేను కొట్టుకోవాలి. తలకాయ ఉందా మీకు? మనసులో గాడుతున్నా మీరు? అవునవునా? అవునే, నా కొడుకాస ఉంటాడే గట్ట మాట్లాడతావు. మాట్లాడు, నోర్మల్ పత్తినిది ఇటు మాట్లాడు. నువ్వు ఏం అవునా? నీ కొడుకునే చూసినా మరి ఇట్లుంది మామ, చెప్తావు నాకు మామ. మామ ఇజ్జత వీకింది ఊళ్ళే. ఏంది మామ ఏం మాట్లాడుతున్నావు? ఎవడో చెప్పింది ఎట్లా పడితే అట్లా మాట్లాడక చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. ఇంకా నోరు లేపరు నువ్వు మాయ మీదకి. ఇన్నోని చెవులు రాకుండా వాళ్ళు పోతారు. కాగు, నీకు పిచ్చికి లేచిందని ఆడ చూపియనికి పోయినాం. నాకు పిచ్చి లేచిందా? మీకు పిచ్చి లేచింది. రాత్రి నిద్ర పోనిస్తున్నావా? మొత్తం దయ్యం పట్టినట్టు ఆగమాగం చెప్తావు. పిలిస్తే దయ్యం చూసినట్టు ఇట్లా చూస్తావు. నన్ను వచ్చిన బాబు ఇప్పుడు ఏదో పట్టింది. మరి మామ ఉన్నాడు, మరి మామ చెప్పినావా? అవునే చెప్పినా ఏ అది అందరికి చెప్పొద్దు అని మేమే పోయినాం. ఇది నీకు అల్లుడు అంతా అదే అయిందా? నాకేమేరక మీ కడుపులో గింత కుట్ర పెట్టుకుని ఉన్నారా? మా కుట్ర కాదే, ఊరు మొత్తం కూడా గుర్తుందా? నువ్వేం చేసుకున్నావు? నేనా మామ బండి మీద పోయింది అల్లుడు నువ్వు పోయిరా. మామ ఎక్కువ తక్కువ మాట్లాడక మామ, చెప్తానా. ఇంకా తప్పు చేసింది కాక నోరు లేపి మాట్లాడక. నువ్వు ఏందే ఇటం వచ్చినా అని చెప్పేసి బాగా తక్కువ చేసి చూస్తురా? నువ్వంటే పోరి నీ తెలియదు, నీ అయ్యకి తెలియదా? నాకు తెలియదు అంటున్నావు, మరి మొగని చెప్పాలని నా సోయిదికి లేదే. ఏంటి మామ, అది చెప్పి చేసేది కాదు, చెప్పకుండా చేయాలి. అందుకే పోయినాం. 30 ఏళ్ళ పెళ్ళి నేనేదో తెలియదా? ఏంది లొల్లి? ఇదేదో అవుతుంది అనే డౌట్ వచ్చినా నేను దాకా వచ్చిన. అన్నా నువ్వు టైంకి వచ్చినవే, నువ్వు మమ్మల్ని ఆడ చూసినావు కదా, వాళ్ళకి అర్థమయ్యేటన్నా చెప్పే. ఏమందావా, నువ్వు చేసిన ఆగానికే వాళ్ళు ఎడుకో దొంగ బాబా దగ్గరికి పోయిరు. ఇదంతా నువ్వు చేసిన రపాటకమే. మరి చేసిన పిచ్చి పిచ్చి ఎత్తివి, నిన్ను ఏదో చేద్దాం ఏదో చూపిద్దామని చెప్పి వాళ్ళు అయితే నువ్వు వాళ్ళ వెనకకేసి కత్తున్నావా? బాబా దగ్గరికి పోతే బ్యాగ్ ఏం తీసుకుపోయారు? అన్న నీ బట్టలు రైకలు ఎంచెలు అన్ని పట్టుకొని రమ్మన్నాడా బాబా? అందుకే అది అందులో పెట్టుకొని తీసుకుపోయినా. అబ్బా ఎవరో ఏదో చెప్పిర్రని చెప్పి అది నమ్ముతారా? ఇగో మీరు వాళ్ళు పోయిందేమో బాబా దగ్గరికి, ఆ చెవులిన రాని ముసలోడు వీళ్ళని ఏదో అడిగితే వీళ్ళు ఏదో చెప్పినట్టుంది. ఆయన వానికి ఏదో అయినా పడ్డది, ఏదేదో ఊరంతా చెప్పుకొచ్చాడు. అవును, ఆయన ఆగమంతా గీడ అయింది ఇది. అవునే, నేను చేసిన తప్ప ఏంటంటే ఆయన అడిగిండు నన్ను ఏడిపోతురు లేచిపోతున్నాం అయితే ఏందన్న. అరే నువ్వు గట్టెళ్ళి చెప్తావా? మరి ఏ తమాషా కన్నా ముచ్చాడు, తమాషా కన్నా దాన్ని నిజంగానే తీసుకున్నాడే. కాదు వాడు చెంటోడు అని తెలుసు. ఏదో ఏదొస్తుందో చక్కగా ఆగి చెప్పనని చెప్పని అక్కడే పోనండి. తమాషానే తమాషా అయింది. ఆయన నాతో ఎప్పటికి ఎత్తాడని నేను అన్నా, దానికి ఇది పెద్ద ఎత్తాడని నేను అనుకోలే. అట్లా కాదా, మీరిద్దరు అత్త అల్లుడు కలిసి ఓ బ్యాగ్ పట్టుకొని పోతా ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా? ఎందుకు డౌట్ వస్తుంది? నేను ఇరిటం వచ్చిన కొడుకు లెక్క చూసుకుంటురని అవ్వ అయ్యా అని చెప్పేసి చూసినోడు గట్లా అనుకుంటాడా? అనుకోకపోతే కొడుకన్నా ఎక్కువ ఏమో ఇక ఎక్కువ అనుకుంటే కిందగా తెచ్చుకుంటారు. నీ బిడ్డను నువ్వే ఉంచుకో, ఏమైనా చేసుకోరు, నేను పోతున్నా. ఏ గట్ట తొందర పడితే ఎట్లా? ఆగు ఆపరా, ఆపు పోరా. చేది ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు? అట్లా కాదు బిడ్డ. ఇగో ఇవాళ
ఈ రోజు ఎట్లు చెప్పానా బండి మీద అన్న చెల్లె పోయినా గానీ అట్నే చూస్తురు. నువ్వు ముసలితో నా మాట మాట్లాడకపోతే ఇలా ఉల్లే పుకారా కాకపో ఏదో అయింది అయింది ఇంట్లో రాయిగా దేవుడు కాదు ఇవన్నీ కాదే, ఏమన్నా మాట్లాడతాం. ఎదుటోని చూసి ఎందుకు ఓర్వలేక మాట్లాడతారు. కాకపోతే ఏందన్నట్టు ఇది అట్లా కాదు. ఇప్పుడు ముసలి చెప్పినావు కాదు, నేను అన్న మేము తమాషా చేసి మాట్లాడుకుంటామే అయిపోయింది బిడ్డ. ఎందుకంటే ఇలా అన్న చెల్లె పోతేనే ఓడతలేరు, ఏదో సంబంధం గంట కడుతురు. ఇగో జరా నువ్వు ఆయన కోపంతో ఉన్నావు, జరా నువ్వు ఇగో అని సర్దుకపోవాలి గట్ట బాగా వేసినాడు రవాడు అలా ఇట్లా వేయాలి దయ్యం ఇట్లా మొత్తం ఏ స్వల్ప నడు పోరా. దా మా పోదా అవ్వ ఎంత పని చేస్తే నువ్వు చేసిన మాటకు నీకు ఇనొచ్చిన రాక ఒక్క మాట మాట్లాడితే గింత గొల్లెం పెడిసే ఆడేదో మజాక చెప్పే నువ్వు ఊరంతా చెప్పుకుంటూ దాన్ని గిట్టుంటే అదే ఏది మంచి ఏది చెడు ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఏదో ఆయన మజాక్ చెప్తే ఆ మజాక్ నువ్వు తీసుకపోతే కథ ఊరంతా పెంట పెంట నడు. హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ లో మనం ఎన్నో జానపదంగా అంటే గ్రామీణ నేపథ్యంతో కూడుకున్నటువంటి ఎన్నో కామెడీ కావచ్చు, అలాగే గ్రామాల్లో జరుగుతున్నటువంటి కొన్ని అపోహలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లను మేము ఎక్కువ ఎంచుకొని అలాంటి కాన్సెప్ట్లను అంటే చెడుని అలాగే దురాలోచనల్ని దూరంగా పెట్టండి అని చెప్పేటువంటి కాన్సెప్ట్లను మేము ఎక్కువ ఎంచుకొని చేస్తున్నటువంటి మా ఛానల్ని మీరందరూ చాలా బాగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ కొట్టి మీరు కామెంట్ రూపంలో ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఎలా అనిపించింది, దాన్ని ఎలా మార్చుకోమంటారు, మీకు కావాల్సినట్టుగా మేము కొంచెం మార్చుకొని చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మా ఛానల్ని చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా, మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, ఎందుకంటే అవే మాకు బ్లెస్సింగ్స్. సో అందరు చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టుంది, గంట మంచి కొట్టు గంట గట్టిగా ఇప్పుడు కొట్టుంది వినపడింది కదా, గంట గట్టిగా కొట్టండి.